హోటల్కి నేను సరుకు పంపిస్తాను, మీరు వెళ్ళండి. సార్ త్వరగా పంపించండి. ఈరోజు మా మాధవ్ తెలివితేటలకు రాఘవన్న ఆశ్చర్యపోవాలి. అలాగే. ఈరోజు లేవగానే ఎవరి మొహం చూసావో ఏంటో, ఇంత చౌక ధరకే ఫస్ట్ క్లాస్ బియ్యం దొరికాయి. వెళ్దాం పద పద. హలో, చెప్పు. మేడం, మన రమణ ఆ మాధవ్ని మన షాప్కే తీసుకొచ్చాడు. మీరు చెప్పినట్టే ఆ నాసిరకం బియ్యం కొనేలా చేశాడు. సరే సరే, పని పూర్తయింది కదా. నీకు రావాల్సిన డబ్బులు నువ్వు తీసుకుని మిగతా డబ్బులు నాకు పంపించేసాయి. అలాగే నువ్వు ఇమీడియట్గా అక్కడి నుండి వెళ్ళిపో. బావగా నొచ్చాడనుకో, నీకే కాదు నాకు కూడా ప్రమాదమే. సరే మేడం, ఇప్పుడే వెళ్ళిపోతాను. భూమి, నన్ను ఇంతగా టార్చర్ పెడుతున్నావు కదా. ఇప్పుడు నిన్ను నీ మొగుణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వు మాధవ్ ఇద్దరు బావ చేతిలో అయిపోతారు. ఆకలిగా లేదు, కాస్త పాలు తీసుకురా, తాగి పడుకుంటాను అన్నాడు. కిందకెళ్ళి పాలు తెచ్చేలోపే నిద్రపోతున్నాడు. ఏంటో ఈ మనిషి. ఇప్పుడు లేపితే నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో. ఏం చేయాలి? సరేలే, ఆకలేసినప్పుడు తాగుతాడులే.